హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. నేను నిన్ను మర్చిపోజాలను. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే ఫ్రెండ్స్, మరి దేవుడు నేను నిన్ను మర్చిపోజాలను అంటే దేవుడు మీరు భయపడవాకండి, నేను మిమ్మల్ని మర్చిపోను, ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా అని చెబుతున్నాడు. మనం కలలో కూడా అనుకోకూడదు దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అని. ఎందుకంటే మరి ఆయన మనల్ని మర్చిపోడు, ఆయన మనల్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ కాపాడుతాడు. యోసేపు కూడా మర్చిపోయాడేమో దేవుడు నన్ను అని చెప్పి పానదాయకుడి మీద ఆధారపడ్డాడు. కానీ పానదాయకుడు మరి మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలేదు. ఒక రోజున మరి ఐగుప్తు అంతటికి ఏలేటట్లు దేవుడు చేశాడు. మరి ఏదేమైనా దేవుడు మనతో చెప్పాడంటే అది నెరవేరుస్తాడు. ఆయన మర్చిపోడు. ప్రతి ఒక్క విషయంలో ఆయన మన పట్ల ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.